ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు పార్టీ ఉంది, ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని క్లెయిమ్ చేసుకున్నాడు, తర్వాత వాళ్ళు డిజైన్ చేశారు. ఇంత జరిగిన తర్వాత మొత్తానికి ఇన్వెస్టిగేషన్లో లోపాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అంటే అతని కదలికల మీద, అతని ఇచ్చే సర్టిఫికెట్ల మీద అంత పకడ్బందీగా ఒక వ్యవస్థ అతను నడిపినప్పుడు మిజరబుల్గా పోలీస్ ఫెయిల్యూర్ అక్కడ కనిపిస్తోందనేది ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం. ఒకసారి మస్తానరావు గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. మస్తానరావు గారు, ఏంటండి ఈ ఫేక్ సర్టిఫికెట్ల గొడవ ఏంటి? ఆయనేమో వరుసగా ఒక కాగితం పెట్టుకొని చదివినట్టు కనిపించింది. ఆయనేమో ఎక్స్టెంపోర్ చెప్పలా, ఇలా చదివి చెప్పడం జరిగింది అవి అనుకుంటూ మేము వివరించడం జరిగింది. మా తల్లిగారు ఎంత చూసినా మీ కాగితం పెట్టుకొని చదివినట్టే ఉంది ఆ సెల్ఫీ వీడియో. ఎవరన్నా రాసిచ్చుంటారా బూరగడ్డ అనిల్కి? ఆ రహస్య గదిలో ఆయన బంధించారట కదా, లేదా ఆయనంతటా ఆయనే కిడ్నాప్ అయ్యాడా? ఏం జరుగుతోంది మస్తానరావు గారు? గుడ్ మార్నింగ్ అండి. 99 అదేవిధంగా ప్యానల్ పెద్దలు బోర్గడ్డ అనిల్ కుమార్ గారి కేసే అసలు ఒక ఇదిగా ఉంది. ఏంటంటే ఆయనేమో వైఎస్ఆర్సీపీ తరఫున ఒక అధికార ప్రతినిధిలాగా లేకపోతే ఆ బెదిరింపు ధోరణిలో గతంలో మాట్లాడిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీకి అతనికి సంబంధం లేదని చాలా కాలం తర్వాత పిల్లివాడ అమర్నాథ్ గారు అంటూ చాలా మంది కూడా ప్రకటించారు. కానీ ఈ రోజు కూడా ఆయన విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఆరోపణలు చేస్తూ తన ప్రాణానికి ఏమన్నా జరిగితే గనక దానికి వాళ్ళు ముగ్గురే కారణం అంటూ జై జగన్ అని జగన్ గారిని కూడా ఆయన పూర్తా ఉన్నారు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తానండి. యాక్చువల్గా ఏంటంటే పోసాని కృష్ణమురళి గారు కూడా అది ఇంకో కేసు. ఏంటి పోసాని కృష్ణమురళి గారు కూడా నాకు ఏ పార్టీతో సంబంధం లేదన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీని ఆ కేసులో వాదిస్తారు. ఈ కేసులోనేమో ఆయన కాదని చెప్తున్నారు, అక్కడేమో ఆయన నేను ఏ పార్టీకి సంబంధం లేకపోయినా కూడా ఆయన తరఫున వాళ్ళు వాదిస్తారు. సో ఇదంతా చూస్తే ఇప్పుడు ఈ బెయిల్ విషయం, ఆయనకు బెయిల్ వచ్చిన విషయం ఏంటంటే యాక్చువల్గా విచిత్రంగా ఈ కేసులో చాలా సెన్సేషనల్ కేసు. ఆయన అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో మాట్లాడాడు, లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అన్నాడు. ఇంకా ఇందాక ఆయన చెప్పిన దానిలో నేను ఒక లా స్టూడెంట్ అన్నప్పుడు ఇతరుల స్వేచ్ఛని లేకపోతే వాళ్ళు జీవించే హక్కుని హాలు రాసే విధంగా తల తీసుకొస్తానని కానీ లేకపోతే బండి కొట్టి లాక్కొస్తానని కానీ ఈ విధమైన చేయొచ్చా అనేది కూడా ఆయన అప్పుడు ఆలోచించకుండా ఎలా ఉన్నారనేది పాయింట్. ఇప్పుడు ఈ బెయిల్కి సంబంధించి ఏంటంటే అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇట్లా ఈ విధంగా తిట్టారో ఈ తిట్టికి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆ కూటమి సర్కార్కి సంబంధించి కానీ లేదంటే జనసేన కానీ లేదంటే తెలుగుదేశం వాళ్ళు కానీ ఈ కేసులకు సంబంధించి ఏ విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు చేయట్లేదు అనే దానికి ఉదాహరణ అంత సెన్సేషనల్ కేసు. ఆయన నిజానికి వాళ్ళ తల్లి గారికి బాగలేదు, బెయిల్ తీసుకున్నారు, ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళిన ఒక 2 వారాల తర్వాత వీళ్ళందరూ మేలుకున్నట్టుగా అక్కడ కనిపించింది. అంటే ఆయనకి హైకోర్టు కల్పించింది ఏంటి, ఆయన బెయిల్ అవకాశం ఉంది, ఆ బెయిల్కి సంబంధించి వాళ్ళ తల్లి గారికి ఆపరేషన్ చేశారని చెప్పారు. ఇంకోటి కూడా ఆయన ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్లు అనేది కొన్ని మీడియాలో వార్తలు ఇచ్చినప్పుడు ఆయన ఇప్పుడు క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు. ఫేక్ కాదండి, గుంటూరులో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించిన ఆ వైద్యుల పేరు కూడా ఆయన అక్కడ వచ్చింది వార్త. డాక్టర్ రాఘవ్ శర్మ గారికి వచ్చింది. అయినా కూడా ఏంటంటే ఆయన మరి ఫేక్ కాదు, ఎందుకంటే నిజానికి ఆయన జైల్లోనే ఉన్నాడు. జైల్లోనే ఉంటే బయటే ఆ సర్టిఫికేట్లన్నీ కూడా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి డాక్టర్ గారి దగ్గర కానీ లేకపోతే వాళ్ళ మదర్కి చికిత్స చేసిన వాళ్ళ దగ్గర కానీ సబ్మిట్ చేసి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఆయనకి బెయిల్ రావడమే వీళ్ళకి ఒక విచిత్రమైన అంశంగా కనిపించింది. నేను ఆ తర్వాత ఆయన మళ్ళీ వచ్చాడు, మళ్ళీ లొంగిపోయాడు, మళ్ళీ కూడా బెయిల్ పొందాడు. ఇక్కడ 2 సార్లు జరిగింది. వీళ్ళందరూ కూడా నాలుగు ఖర్చుకున్న పరిస్థితి ఉంది. అంటే ఇంత మా మీద ఆ విధంగా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేసి అన్ని సందర్భాల్లో కూడా వార్నింగ్ చేసి ఆ విధంగా చేసిన వ్యక్తికి సంబంధించిన కేసులో ఈ విధంగా బెయిల్ పొందడం ఏంటి అనేది ఆ తర్వాత వీళ్ళందరూ నాలుగు ఖర్చుకొని అది ఫేక్ అని రకరకాలుగా. అసలు నాకేంటి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు అధికారంలో వీళ్ళే ఉన్నారు. ఆ కేసులకు సంబంధించి ప్రత్యర్థుల కేసులకు సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ నాయకులు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో చట్ట వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన వాళ్ళకి సంబంధించి కానీ ఫాలో అప్ వీళ్ళు చేసుకోకపోగా దాన్ని మరి ఫేక్ అని ఇంకోటి అని అంటాం. నిజానికి వాళ్ళ మదర్ అక్కడ అపోలో హాస్పిటల్లో ఉన్నారని ఆయన ఓపెన్ గా వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. సో ఇంకా ఇప్పుడు కూడా పోలీసులు ఆయన ఎక్కడున్నాడో కనుక్కుంటున్నారా లేదా అనేది కూడా తెలియదు. నిజానికి ఆయన వీడియో రిలీజ్ చేశారు కానీ ఆయన వేరే ఓటు కూడా తెలుసుకోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. రైట్. సుజాత గారు, మీరేమంటారండి? అంటే అతను వాడిన భాష, దానికి చెల్లించుకున్న మూల్యం మొత్తం చూసాం. సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు అతను వాళ్ళ లాయర్ ద్వారా సమర్పిస్తే
వాటిని క్రాస్ చెక్ చేసుకొని రీఎగ్జామిన్ చేసుకొని, అది కీలకమైన కేసు కాబట్టి అన్ని సందర్భాల్లో ఇది పోలీసులకి కుదరకపోవచ్చు. కాబట్టి ఎవరో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయన ఇచ్చారట. ఆయనకు ఫోన్ చేసి, ఏమండి డాక్టర్ గారు ఇది నిజమేనా? ఎందుకంటే బోరుగడ్డ అనిల్ గత చరిత్ర చూస్తే అతను ఏమీ అంత విశుద్ధవర్తండి ఏం కాదు, ఇలాంటివి సృష్టించగల నేర్పరితనం దక్షత అతనికి ఉన్నాయి కాబట్టి ఇది నిజమా కాదా అని వాకప్ చేసుకొని వెంబడే కోర్టులో అఫిడవిట్ సమర్పించవచ్చు కదా పోలీస్. ఎక్కడ ఫెయిల్ అయ్యారు? రొటీన్ అయిపోయిందా పోలీస్కి? అంటే అసలు అంత బలహీనమైన చట్టాలు పెట్టారా మీ ప్రభుత్వం అతని మీద? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులకి 99 వీక్షకులకి అందరికీ శుభోదయం అండి. బోరుగడ్డ అనిల్ విషయానికి వస్తే, ముందుగా అతను లా స్టూడెంట్ అని చెప్తున్నారు. గతంలో అతను మాట్లాడిన మాటలు చూసుకుంటే కనుక తనకి చట్టాల గురించి పూర్తి అవగాహన ఉన్నట్టు ఆయన గతంలో మాట్లాడిన మాటలు. అంటే అతని దగ్గర ఆయుధాలు కలిగి ఉంటే ఆర్మ్స్ యాక్ట్ లో నాకు 3 నెలల్లో బెయిల్ వస్తుంది, నేను 3 రోజుల్లో తెచ్చుకోగలను, అలాగే నాకు